హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ వాళ్ళు కండక్ట్ చేసే స్టేట్ కోటా నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా చాలామంది స్టూడెంట్స్ కన్వీనర్ కోటాకి అలాగే మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకుంటూ ఉన్నారు. ఈ కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసేటప్పుడు లోకల్ స్టూడెంట్స్ అప్లై చేస్తూ ఉన్నారు, అలాగే నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా అప్లై చేస్తూ ఉన్నారు. అయితే నాన్ లోకల్ స్టూడెంట్స్కి సంబంధించి మనందరికీ తెలుసు ఏ ఏ డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, అలాగే నాన్ లోకల్ కేటగిరీ దేన్ని బేస్ చేసుకొని మనకి అలాట్ చేస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా చాలా మందికి అవేర్నెస్ ఉంది. అయితే నేను ఒక స్టూడెంట్‌కి ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసిన విషయం మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే చాలా మంది స్టూడెంట్స్ ఈ నాన్ లోకల్ వలన చాలా సఫర్ అవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ జరిగినటువంటి సిట్యుయేషన్ ఏంటి అంటే ఒక స్టూడెంట్ ఇంటర్మీడియేట్ తమిళనాడు స్టేట్‌లో చదివింది. చదివినప్పుడు యాస్ పర్ నార్మ్స్ తీసుకుంటే మనకి నాన్ లోకల్ కేటగిరీ అని అందరికీ తెలుసు. సో, ఈ స్టూడెంటు నాన్ లోకల్ కేటగిరీ కాబట్టి వాళ్ళ డొమిసైలు ఏపీ స్టేట్ కాబట్టి ఏపీఎన్ఎల్ విత్ ఏపీ డొమిసైల్ అని ఇక్కడ మనకి ఆల్రెడీ వాళ్ళు అంటే ఆటోమేటిక్‌గా కంప్యూటర్‌లోనే జనరేట్ అయ్యేలాగా మనకి సిస్టమ్‌ని డెవలప్ చేసుకున్నారు. సో, దాన్ని బేస్ చేసుకొని ఈ స్టూడెంట్‌కి నాన్ లోకల్ కేటగిరీ అలాగే క్లెయిమ్ టైప్ వచ్చేసి క్లెయిమింగ్ ఏపీఎన్ఎల్ విత్ ఏపీ డొమిసైల్ వచ్చేసింది. నో ప్రాబ్లమ్. అలాగే రీజియన్ క్లెయిమ్డ్ వచ్చేసి ఏపీఎన్ఎల్ విత్ ఏపీ డొమిసైల్ సేమ్. సో, ఇంతవరకు మనందరికీ తెలిసిన విషయం ఓకే. ఇది కన్వీనర్ కోటాకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్‌లో నేను అబ్జర్వ్ చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తున్నట్లయితే ఇదే స్టూడెంట్‌కి నేను మేనేజ్మెంట్ కోటాకి కూడా అప్లై చేశాను. మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసినప్పుడు మరి సేమ్ ఎడ్యుకేషన్ సిస్టము, సేమ్ స్కూలు, సేమ్ కాలేజీ అలాగే సేమ్ డేటా ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ రీజియన్ యాజ్ పర్ అకాడమిక్ ఇయర్స్ వచ్చేసి ఎస్వియు లోకల్ రీజియన్ ఇచ్చేసింది. అలాగే క్లెయిమ్ టైప్ వచ్చేసి ఎన్ఏ అంటే నాట్ అప్లికబుల్. అలాగే ఇక్కడ రీజియన్ క్లెయిమ్డ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని ఇచ్చేసింది. అంటే ఇక్కడ మనకి అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటి అంటే కన్వీనర్ కోటాలో తమిళనాడులో ఇంటర్మీడియట్ చదివినటువంటి స్టూడెంట్ నాన్ లోకల్ స్టూడెంట్‌కి కన్వీనర్ కోటాలో నాన్ లోకల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారు. వేరాజ్ మేనేజ్మెంట్ కోటాకి అదే స్టూడెంట్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఇక్కడ ఎస్వియు రీజియన్ క్రింద స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఇది ఎలా జరిగింది అనేది మనకి అసలు అర్థం కాలేదు. సో, దీని గురించి నేను అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఈ పాయింట్ అబ్జర్వ్ చేసి నేను ఆ స్టూడెంట్‌తో డిస్కస్ చేయడం జరిగింది. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అంటే కన్వీనర్ కోటాకి ఒక రూలు, అలాగే మేనేజ్మెంట్ కోటాకి ఒక రూలు ఇక్కడ వీళ్ళు పాటిస్తుంది. యూజువల్‌గా ఇస్తే 2 నాన్ లోకల్ ఇవ్వాలి. లేదా 2 లోకల్ ఇవ్వాలి. ఇప్పుడు దీని వలన ఈ స్టూడెంట్‌కి ఏమవుతుంది అంటే, ఈ స్టూడెంట్‌కి 600కి పైగా వచ్చినియి మార్క్స్. 600కి పైగా వచ్చినటువంటి స్టూడెంటు ఈరోజు భయపడిపోయి యూట్యూబ్స్‌లో ఎవరో చెప్పారని 650కి పైగా మీ కట్ ఆఫ్ వెళ్తుంది నాన్ లోకల్ స్టూడెంట్స్‌కి. కాబట్టి మీరు పీకాట్ లేదా మేనేజ్మెంట్ కోటాకి కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి అని సజెస్ట్ చేశారని వీళ్ళు భయపడిపోయి నాన్ లోకల్ కేటగిరీలో మేనేజ్మెంట్ కోటా కోసం అప్లై చేసుకున్నారు. తీరా రూ. 10,600 డబ్బులు కట్టిన తర్వాత ఇక్కడ స్టేటస్ చూస్తే లోకల్ స్టేటస్ కనిపించింది. ఇది ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావటం లేదు. ఇది యూనివర్సిటీ వాళ్ళు దేన్ని బట్టి వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు అనేది క్వెషన్ మార్క్. ఇలా ఎంతమందికి జరుగుతుంది అనేది కూడా మనకు తెలీదు. ఇప్పుడు బహుశా ఈ వీడియో చూస్తే అందరూ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అయితే యూనివర్సిటీ వరకు కూడా తప్పకుండా ఈ విషయం వెళ్ళాలి అనేది నా ఆలోచన. సో, ప్రతి ఒక్కరు కూడా నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఒకవేళ మీరు గాని కన్వీనర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసి ఉంటే 2 కంపేర్ చేసుకోండి. కన్వీనర్ కోటా అంటే ఫ్రీ సీట్ కాబట్టి అక్కడ నాన్ లోకల్ కేటగిరీ ఇస్తున్నారు. అదే మేనేజ్మెంట్ కోటా పేమెంట్ కాబట్టి ఇక్కడ లోకల్ కేటగిరీ ఇస్తున్నారు. అది చాలా తప్పు. దీనికి భయపడిపోయి చాలామంది స్టూడెంట్సు అసలు ఈ మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వటమే అసలు చాలా ఎర్లీగా రిలీజ్ చేశారు. ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రిజల్ట్ అనౌన్స్ చేయలేదు. అలాగే కన్వీనర్ కోటాకు సంబంధించి స్టేట్ కోటాలో కూడా మనకి అసలు ఎటువంటి ప్రాసెస్ కూడా ముందుకు వెళ్ళలేదు ఇంకా. ఈవెన్ మెరిట్ లిస్ట్ కూడా మనకు రాలేదు. దీనికంటే ముందుగానే ఈ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన నోటిఫికేషన్ రావటం, మధ్యలో 2 డేస్ టెక్నికల్ ఇష్యూస్ అని బ్లాక్ చేయటం, మళ్ళా చాలా షార్ట్ స్పాన్‌లో ఈ యొక్క లాస్ట్ డేట్ పెట్టుకొని అందరూ కూడా భయపడిపోయి
అంటే సీటు వస్తుందో లేదో అని ఈ యూట్యూబ్‌లో చెప్పే ఈ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకొని భయపడిపోయి ప్రతి ఒక్కరు కూడా రూ. 10,600 నాన్ రీఫండబుల్ అమౌంట్. ఒక్క రూపాయి కూడా మీకు తిరిగి రిటర్న్ చేయబడదు. అంత పే చేసి వీళ్ళు అప్లికేషన్స్ పెట్టుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా భయపడిపోయి. దీని వలన నిజం చెప్పాలి అంటే యూనివర్సిటీకి చాలా ఇన్‌కమ్ జనరేట్ అయింది వాళ్ళకి. సో, ఇది నిజం చెప్పాలి అంటే అసలు మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ రావటమే పెద్ద తప్పు ముందు. ఈ నోటిఫికేషన్ రావటం కాకుండా ఒకే స్టూడెంటు సేమ్ స్కూల్స్, సేమ్ కాలేజెస్‌లో చదివి అప్లికేషన్ కూడా సేమ్ అదే డేటాని ఫిల్ చేసినప్పుడు ఇక్కడ రీజియన్ స్టేటస్ వచ్చేసి ఒక చోట నాన్ లోకల్ ఇవ్వటము, ఇంకో చోట లోకల్ స్టేటస్ ఇవ్వటం అనేది చాలా దారుణం. కేవలం 2 సంవత్సరాలు బయట చదివిన మూలాన ఈ స్టూడెంటు స్టేట్‌కి నాన్ లోకల్ అయ్యి వీళ్ళు నరకం అనిపిస్తూ ఉన్నారు చెప్పాలంటే. అదే మిగిలిన రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చూస్తే కేవలము వాళ్ళ తల్లిదండ్రులు కానీ, ఆ రాష్ట్రంలో నివసించి ఉంటే వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకున్నా సరే, వాళ్ళ పిల్లలకి లోకల్ స్టేటస్ ఇచ్చేస్తున్నారు. అది కూడా ఫస్ట్ టు 10థ్ గాని అక్కడ చదువుకుంటే చాలు. లేదా కొన్ని స్టేట్స్‌లో అయితే అసలు పిల్లల చదువుతో కూడా సంబంధం లేదు. డైరెక్ట్‌గా పేరెంట్స్ అక్కడ నివసించినా కూడా వాళ్ళకి లోకల్ స్టేటస్ వస్తూ ఉంది. బట్ వేరాజ్ ఇక్కడ ఆంధ్ర, తెలంగాణల్లో మాత్రం చాలా దారుణంగా ఈ నాన్ లోకల్ కేటగరీ అనేది ఒకటి క్రియేట్ చేసి, చాలా మందిని కూడా చాలా స్ట్రగుల్ చేస్తూ ఉన్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. పర్టిక్యులర్‌గా చూస్తే ఇంకా తెలంగాణలో చెప్పాలి అంటే 9థ్ టు ఇంటర్మీడియేట్ మాత్రమే తీసుకుంటూ ఉన్నారు వాళ్ళు. అదే ఇక్కడ ఆంధ్రాలో తీసుకున్నట్లయితే 6థ్ నుండి 12థ్ క్లాస్ వరకు చూస్తూ ఉన్నారు. మరి ఇదే 6థ్ టు 12థ్ క్లాస్‌లో కన్వీనర్ కోటాలో నాన్ లోకల్ అయినప్పుడు, ఈ మేనేజ్మెంట్ కోటాలో లోకల్ ఇవ్వటం అనేది అసలు దేన్ని బేస్ చేసి ఇచ్చారు? అంటే పేమెంట్ అయితే ఒక రేటు, పేమెంట్ కాకపోతే ఒక రేట్ లాగా ఉంది ఇక్కడ చూడటానికి. అంటే పేమెంట్ అయితే ఒక కండిషను, అదే నాన్ పేమెంట్ అయితే ఒక కండిషను. ఇలా డిఫరెంట్ యాస్పెక్ట్స్‌లో మన అప్లికేషన్ ఫార్మ్స్ జనరేట్ అవ్వటం అనేది చాలా దారుణం. సో, దయచేసి మీలో ఎవరైనా సరే ఇది గ్రహించి ఉంటే తప్పకుండా ఈ పాయింట్‌ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. యూనివర్సిటీ వరకు వెళ్ళాలి. ఇది ఒకవేళ నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ చేయమనండి. అంతేగాని ఒకటి అది, ఒకటి ఇది చేయటం అనేది దారుణం. సో, దయచేసి ఈ పాయింట్ మీద ప్రతి ఒక్కరు కూడా మీరు డిస్కస్ చేసుకోండి. ప్రతి ఒక్కరు షేర్ చేయండి. యూనివర్సిటీ వరకు కూడా ఈ విషయం తెలియజేయాలి అనేది నా రిక్వెస్టు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గురించి ఆలోచించాలని, అంతేకాదండి ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్‌లో చాలా మంది కూడా కట్ ఆఫ్ వీడియోస్ అని పెట్టి చాలా అంటే హై రేంజి ఓసీ వాళ్ళకి 650 వస్తే కానీ సీట్ రాదు. అదే ఓబీసీ తీసుకుంటే 600 వస్తే కానీ సీట్ రాదు. అలాగే ఎస్సీ వాళ్ళకి తీసుకుంటే 550కి మీకు సీటు వస్తుంది. ఇలాంటి విషయాలు చెప్పి తల్లిదండ్రులని, స్టూడెంట్స్‌ని భయభ్రాంతులు చేసి, వాళ్ళు అప్పు చేసి ఇలాంటి అప్లికేషన్‌లు పెట్టుకొని, లోన్‌లు పెట్టుకొని ఇబ్బంది పాలవటం అనేది చాలా దారుణం అండి. చాలా చాలా దారుణం. సో, ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఇది నేను ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ కాబట్టి, నాకు క్లియర్ కట్‌గా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, నేను ఈ పాయింట్ గురించి ఇంత ఓపెన్‌గా మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి మీరు కూడా ఈ విషయం గురించి ఆలోచించండి. ఎవరైతే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉన్నారో, మరి ఇదే ఇంకొకరికి జరుగుంటే, ఇలాగే ఎంతమందికి జరిగిందో తెలీదు. మరి ఒక చోట నాన్ లోకల్ ఇచ్చి, ఇంకో చోట లోకల్ ఇవ్వటం అనేది ఎంతవరకు సమంజసం? దీని గురించి నాన్ లోకల్ కేటగరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు కూడా న్యాయంగా ఈ విషయాలు జయించాలి అని నేను మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఆంధ్ర స్టూడెంట్స్ కూడా ఎవరైతే నాన్ లోకల్ కేటగిరీలో సఫర్ అవుతూ ఉన్నారో, ఇలాంటి విషయాలు మీరు యూనివర్సిటీ దృష్టికి తీసుకువెళ్ళాలి. అలాగే మన పొలిటికల్ లీడర్స్ దృష్టికి కూడా తీసుకువెళ్ళాలి అని నేను మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అంతేకాదండి, ఇతర రాష్ట్రాల మాదిరిగా తల్లిదండ్రుల యొక్క రెసిడెన్సీ బేస్ చేసుకొని వీళ్ళకి లోకల్ స్టేటస్ ఇవ్వాలి. వీళ్ళు ఎప్పుడో స్కూల్ లెవెల్‌లో వాళ్ళ తల్లిదండ్రుల జాబ్ రీత్యా గాని, లేదా బ్రతుకు తెరువు కోసం వేరే ప్లేసెస్‌కి వెళ్లి బ్రతుకుతూ ఉన్న టైంలో, వాళ్ళ పిల్లల్ని వదిలేసి కేవలము తల్లిదండ్రి వెళ్లి అక్కడ నివసించలేరు కదా! పిల్లల్ని ఎక్కడో వదిలేసి, వాళ్ళు వేరే స్టేటు లేదా వేరే కంట్రీకి వెళ్లి ఎలా నివసిస్తారు? మరి వాళ్ళ పిల్లల్ని వెంట తీసుకొని వెళ్ళినప్పుడు, అక్కడ చదివించాలి కదా తప్పనిసరిగా. మరి అక్కడ చదివినప్పుడు ఇక్కడ నాన్ లోకల్ అని సీట్ ఇవ్వకపోతే ఎంత దారుణం? అందరూ వేరే కంట్రీస్ వెళ్లి సంపాదించుకుంటూ బ్రతకరు.
మన ఇండియాలో కూడా చాలా పూర్ పీపుల్ కూడా వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వేరే స్టేట్‌కి వెళ్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తీసుకొని వెళ్ళటం జరుగుతుంది వెంట. అక్కడ జాయిన్ చేసుకొని అక్కడ చదివిస్తారు. దాని వలన ఇక్కడికి వచ్చి మరలా చదువుకోవాలి అంటే నాన్ లోకల్ స్టేటస్ ఇస్తే అసలు ఇండియాలో ఎక్కడా లోకల్ కాకుండా పోతున్నారు వీళ్ళు. దౌర్భాగ్యం ఏంటంటే అసలు చాలా మంది స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఏ స్టేట్‌కి లోకల్ కాదు. ఇది చాలా దారుణం. ఇండియాలో ఏదో ఒక స్టేట్‌లో వీళ్ళకి లోకల్ స్టేటస్ ఉండాలి. ఏదో ఒక రాష్ట్రంలో వీళ్ళకి కూడా సీటు పొందే అర్హతని ఇవ్వాలి గవర్నమెంటు. కానీ ఇక్కడేం జరుగుతుంది? స్టూడెంటు ఏ స్టేట్‌కి లోకల్ అవ్వటం లేదు వీళ్ళు. సో, అకార్డింగ్ టు ఇక్కడ స్టడీ పీరియడ్ తీసుకుంటే వీళ్ళు ఏ స్టేట్‌కి కూడా లోకల్ అవ్వకుండా అయిపోయారు. అంటే వీళ్ళ డొమిసైల్ వచ్చేసి సొంత రాష్ట్రం ఆంధ్ర అవ్వచ్చు లేదా తెలంగాణ. కానీ చదివింది ఎక్కడో కాబట్టి డొమిసైల్‌ని బేస్ చేసుకొని అదర్ స్టేట్స్‌లో వాళ్ళివ్వటం లేదు. స్టడీని బేస్ చేసుకొని సొంత రాష్ట్రంలో వీళ్ళివ్వటం లేదు. ఈ విషయం గురించి చాలా బాధాకరంగా నేను ఈ విషయం మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ విషయం ఎంతవరకు మీరు షేర్ చేయగలుగుతారో చేయండి. తప్పకుండా హైర్ అథారిటీస్‌కైతే ఈ పాయింట్ రీచ్ అవ్వాల్సిందేను. ఈ నాన్ లోకల్ సమస్య అనేది చాలా దారుణం అండి. నేను పెట్టిన అప్లికేషన్‌లోనే ఈ పాయింట్ నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి, ఇది వీడియో రూపంలో ప్రతి ఒక్కరికి కూడా రీచ్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది. సో, తప్పకుండా ఇన్ఫర్మేషన్‌ని కన్వే చేయండి. అంతేకాదు మీరు కూడా నాన్ లోకల్స్ మీ అప్లికేషన్స్ కూడా ఒకవేళ రెండింటికి అప్లై చేసుంటే ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఖచ్చితంగా నాన్ లోకల్స్ ఈ విషయంలో మాత్రం తప్పకుండా మీరు ఫైట్ చేయొచ్చు అని నేను చెప్తూ ఉన్నాను. తప్పకుండా మీరు నాన్ లోకల్స్ దీని గురించి ప్రయత్నం చేయండి. ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో ఇచ్చినటువంటి లోకల్ స్టేటస్సు, కన్వీనర్ కోటాలో కూడా లోకల్ స్టేటస్సు ఇచ్చేలాగా మీరు ప్రయత్నించాలని మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. థాంక్ యూ.